ప్రతి మనిషికి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. అసలు ఈ లోకంలో శ్రమ లేనివాడు మనిషి కాదు. అందుకని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 16:33 యేసు ప్రభువు ఇలా చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను ఈ లోకమును జయించున్నాను. అంటే యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని, మీకు కష్టాలు వస్తాయని. యేసు ప్రభువు నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు, ఇబ్బందులు రావని కాదండి. ప్రతి ఒక్క వ్యక్తికి, దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా, ప్రతి మనిషి కూడా శ్రమలు, కష్టాలు వస్తాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడు, నేను ఈ లోకమును జయించున్నాను. ఈ శ్రమను జయించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గర వెళ్ళడం కాదు. కానీ సాధారణంగా మన మనుషుల దగ్గర వెళ్ళి మన బాధను చెప్పుకోవాలనుకుంటాం. కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు మొరపెట్టాల్సింది దేవునికి. ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో ఆయన ప్రతి శ్రమలను